మత్తయి సువార్త 16వ అధ్యాయము. గడిచినటువంటి వారం ఎక్కడి వరకు వచ్చాం మనం? 12వ వచనం వరకు ఆలోచించాం. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి శిష్యులు వారు ఏమనుకుంటున్నారంటే, రొట్టెలు తీసుకురాలేదు కాబట్టి పులిసిన పిండిని గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. ఆనాడు ఏ విధంగా అయితే శరీరానుసారముగా, లోకానుసారంగా, భౌతికంగా ఆయన మాటలు వారికి నచ్చినట్టుగా అర్థం చేసుకున్నారో, నేడు క్రైస్తవ్యం కూడా శిష్యుల మాదిరిగానే, పరిసయ్యుల మాదిరిగానే, శాస్త్రుల మాదిరిగానే, సద్దుకైల మాదిరిగానే, జనసమూహపు మాదిరిగానే సంగతులు పైపైనే ఆలోచిస్తూ లోకానుసారమైన, భౌతికపరమైన, శరీర సంబంధమైన ఈ ఆలోచనలు మాత్రమే కలిగి ఉండి దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకునేటటువంటి నూతన క్రైస్తవ వరవడి ఈరోజు మన మధ్య కనబడుతోంది. బైబిల్లో ఉన్నటువంటి అంశం దేవుడు ఇలా ఎందుకు మాట్లాడాడు, ఇలా ఎందుకు రాయించారు అనేటటువంటి ఆలోచన లేకుండా వ్రాయబడినటువంటి ప్రతి మాట కూడా వీరికి నచ్చినటువంటి, వీళ్ళ యొక్క మెదడులో మెదిలినటువంటి లోకాను సంబంధమైన ఆలోచన బైబిల్కు చొప్పించి అనేకమైన రకరకాల దుర్బోధలు అనేవి నేటి క్రైస్తవ సంఘంలో జరుగుతూ ఉన్నాయి. దుర్బోధ అనకూడదు, ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారు. తప్పుడు బోధ అనకూడదు, అంటే లోకము తీరిది. చెడ్డోని చెడ్డోడు అనకూడదు, తప్పును తప్పు అనకూడదు, మంచి చేస్తే మంచి అనకూడదు, చెడు చేస్తే చెడు అనకూడదు, అసలు ఏమీ అనకూడదు. సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇలాగా ఇప్పుడున్నటువంటి సమాజం అంతా సోషల్ మీడియా అంటే తెలియని వారంటూ ఉండరు. ఏదో ఒక మొబైల్లో ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆ సోషల్ మీడియాలోనే ఉంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేక్ న్యూస్లు వైరల్ అవుతూ ఉంటాయి, అంటే అబద్ధ ప్రచారం. వాటిని అనేక మంది నమ్మి మరీ షేర్ చేస్తూ ఉంటారు, ఇది నిజం అనుకుని. ఈరోజు ఏ విధంగా అయితే అబద్ధ ప్రచారాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయో, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి బోధలు కూడా అబద్ధ బోధలు అంతే విస్తృతంగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఒకటని కాదు, రెండని కాదు, మొత్తానికి దేవుని మీద, దేవుని దైవత్వం మీద కూడా అనేకమైన అబద్ధ బోధలు అనేవి క్రైస్తవ్యంలో ఉన్నాయి. ఈ బోధలు క్రైస్తవ్యాన్ని నాశనం వైపు తీసుకుని వెళ్తాయి. ఆనాడు వారికి అర్థం కాలేదు, ఈనాడు చాలామందికి అర్థం కావట్లా. అందుకని వాళ్ళు పులిసిన పిండి అంటే ఏమనుకున్నారు, వెంటనే రొట్టెల కోసం ఆలోచించారు. నేను రొట్టెల కోసం ఎందుకు మాట్లాడతానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లాస్ట్కి వెళ్ళేసరికి వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైంది అంటే, బోధ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. బోధ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పులిసిన పిండి అంటే దేనిని సాదృశ్యంగా తీసుకున్నాడంటే బోధ. ఎవరు బోధ? అది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు, ధర్మశాస్త్రోపదేశకులు. వారి బోధ పులిసిపోయింది. పులిసిపోయినది ఎందుకు పనికిరాదు, ఎక్స్పైర్డ్. ఈరోజు కూడా క్రైస్తవ్యం అప్డేటెడ్ అవ్వకుండా
ఆలోచించకుండా దేవుడి వాక్యాన్ని ఎందుకు రాయించాడు, ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి అనేటటువంటి విషయాలను అవగాహనకు తెచ్చుకోకుండా ఆ ఓల్డ్ వెర్షన్లోనే ఉండిపోయారు. ఏంటి ఓల్డ్ వెర్షను? ఆ రోజుల్లో తెలిసి తెలియక నోటుకొచ్చిన అర్థం కాని ఆయా సంగతులు సమాజంలో ఎలాగైతే బోధించబడ్డాయో వాటినే నిజాలుగాను వాస్తవాలుగాను సత్యాలుగాను ఫిక్స్ అయిపోయి ఇది ఇంతే, మాకు ఇలాగే అర్థమైంది, మా సంఘమే కరెక్టు, మా బోధకుడు చెప్పింది రైటు, పరలోకానికి ఎత్తబడే సంఘం మాదే అంటూ అనేక మంది పనికిరాని విషయాల మీద స్టాండర్డ్ అయిపోయి ఉన్నారు. అందుకనే ఈరోజు క్రైస్తవులమని చెప్పుకునేటటువంటి సిగ్గులేని వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాదని బోధిస్తూ ఉన్నారు. అంటే ఆయన అర్థం చేసుకోవడంలో ఆనాడు ఈనాడు కూడా ఫెయిల్యూరే కనబడుతూ ఉంది. కానీ అర్థం చేసుకుంటే కనుక పరలోకం సొంతమవుతుంది. ఇది గడిచినటువంటి వారం 12వ వచనంతో ముగింపు. శాస్త్రుల బోధ, పరిసయ్యుల బోధ, సద్దుకయ్యుల బోధ అనేది ఎలా ఉంటుందో కూడా గడిచినటువంటి వారాన్ని మనం విన్నాం. మోయ సఖ్యము కాని భారాలు విశ్వాసుల భుజాల మీద పెడతారట. వాటిని ఆ పెట్టినటువంటి వాళ్ళు కనీసం ఫింగర్తో కూడా అలాగా కదిలించలేరట. ఏంటా మోయ సఖ్యము కాని భారాలు అంటే బైబిల్లో ఉన్న వాక్యాలు, సిద్ధాంతాలు, పితృపారంపర్యాచారములు, పండగలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, ఇవన్నీ మరి పరలోకానికి తీసుకెళ్తాయంటే అసలు వాటికి పరలోకానికి అసలు సంబంధం లేదు. కానీ వాటినే పట్టుకుని కూర్చుంటారు, వాటినే బోధిస్తారు. ప్రభువారు ఏం చెప్పారు? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, నా కాడి సులువు, నా భారము తేలిగ్గానే ఉంటుంది, నేను మిమ్మలను విడుదల చేస్తాను. మీరు ఆల్రెడీ దేవుడు తెలియక పాపంలో మగ్గిపోతూ ఉన్నారు కదా, నేను మిమ్మల్ని ఫ్రీగా ఉంచుతాను, మీ మీద ఎలాంటి భారాలు పెట్టను, నా దగ్గరికి రండి చాలన్నాడు ఆయన. ఆయన దగ్గరికి ఆయన మాటల కోసం వీళ్ళొస్తే వీళ్ళేం చేస్తున్నారు? సిద్ధాంతాలు నెత్తిన రుద్ది వాళ్ళను దేవునికి దూరం చేస్తూ ఉన్నారు. సరే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. క్రీస్తు సంఘాల్లో సంగీత వాయిద్యాలు వాయించకూడదు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సిద్ధాంతం. వాయించకూడదు అనే విషయం పక్కన పెడితే అదైతే సిద్ధాంతం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే పబ్లిక్ మీటింగ్స్లో వాయించవచ్చంట. మరి ఇదేంటి? చర్చిలో వాయించకూడదట, పబ్లిక్ మీటింగ్స్లో వాయించవచ్చట. దీన్ని ఏమనాలి అసలు? అంటే చర్చి అంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇదిగో 4 గోడలు ఉన్నాయి కదా, బౌండరీస్, ఇది చర్చి. ఇప్పుడు చర్చికి వచ్చి మనంతా కూర్చున్నాం కదా, పాటలు పాడాం కదా, అప్పుడు వాయించకూడదు. సంఘం అంటే అది. ఇప్పుడు బయట మీటింగ్ పెట్టామనుకోండి, ఓపెన్ ప్లేస్లో, ఓ స్కూల్ గ్రౌండో, కాలేజీ గ్రౌండో, లేకపోతే ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఒక గ్రౌండ్ తీసుకుని మీటింగ్ పెట్టామనుకోండి ఒక 2-3 రోజులు, అప్పుడు సంగీత వాయిద్యాలు వాయించవచ్చంట. ఎందుకని? అదేం కాదు వీళ్ళ దృష్టిలో, చర్చి కాదు. ఇంగ్లీష్లో చర్చ్ అనేటటువంటి పదానికి తెలుగులో సంఘము అని అర్థం. మరి అక్కడ సంఘం కదా? అంటే వీళ్ళకి సంఘం అంటే ఏంటనేది తెలియాలి. ఎందుకని? సంఘం అంటే ఈ 4 గోడలు మధ్యలో స్లాబ్ వేసి కూర్చోబెట్టేది కాదు. ఇది బిల్డింగ్ అంటారు. ఇది చర్చ్ అన్నామో సంఘం అన్నామో ఏమన్నా ఇది బిల్డింగ్. సమాజ మందిరం అన్నాం, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసాం, చర్చ్ అన్నాం, సంఘం అన్నాం. జనాలు ఉంటేనే సంఘం, జనాలు లేకపోతే సంఘం కాదు. జనం ఉంటేనే సంఘం. అందుకనే నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను, మీ దేహము దేవుని ఆలయము,
దేహము దేవుని ఆలయం. ఇది కాదు ఆలయం, నీ దేహమే దేవుని ఆలయమట. మరి సిద్ధాంతాలు ప్రతిపాదించారు, బాగానే ఉంది. క్రీస్తు సంఘంలో సంగీత వాయిద్యాలు వాయించకూడదు అని ప్రతిపాదన పెట్టారు, బాగుంది. మరి పబ్లిక్ మీటింగ్స్లో వాయించవచ్చని మరి రెఫరెన్స్ చూపించాలిగా. సంఘంలో వాయించకూడదు అనే దానికి దావీదు దగ్గరికి తీసుకెళ్లారు, కొలస్సీ పత్రిక తీసుకెళ్లారు, ఎఫెసీ పత్రిక తీసుకెళ్లారు. మొత్తానికి ఎన్నో కొన్ని రెఫరెన్స్లు పట్టుకున్నారు. ఈ రెఫరెన్స్ల ప్రకారంగా వాయించకూడదు అన్నారు. ఆ రెఫరెన్స్లు దానికి అసలు సంబంధం లేదు, వీళ్ళ పనికి మళ్ళీ ఎక్స్ప్లెనేషనే తప్ప అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదు. సరే, బాగుంది. ఏదో కిట్టించి ఓ లెక్క కట్టి ఓ సిద్ధాంతాన్ని క్రియేట్ చేశారు, బాగుంది. మరి ఇప్పుడు బయట మీటింగ్లో వాయించారు అంటే అర్థం ఏంటి? అది సంఘం కాదట, కాబట్టి వాయించుకోవచ్చు అంట. మరి దానికి రెఫరెన్స్ ఏది? నో రెఫరెన్స్, వాళ్ళ నోరే రెఫరెన్స్ అంతే. ఇంకొకటి ఉంది, సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అంటే ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు స్త్రీలు ఏం చేయకూడదు? ఏమీ చేయకూడదు, మౌనంగా ఉండాలి. పాటలు పాడారు ఇందాక, ఎవరు పాడమన్నారు మిమ్మల్ని? అసలు స్త్రీలు పాటలు పాడండి అని ఉందా బైబిల్లో? లేదు కదా. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండమనే ఉంది, మరి పాటలు పాడమని లేదుగా. మరి ఎందుకు పాడుతున్నారు అంటే పాడకూడదు అన్నమాట. సంఘంలో స్త్రీలు వాక్యం చదవచ్చని ఉందా? రెఫరెన్స్లు ఉందా? లేదుగా. మరి ఎందుకు చదువుతున్నారు అంటే స్త్రీలు కేవలం శుభ్రంగా తుడిచేసి బయట నీళ్ళు జల్లేసి ముగ్గులెట్టేసి లోపల బలకాలు వేసేసి కుర్చీలు సర్దేసి వెళ్ళిపోవాలంతే. ప్రార్థనకు వచ్చిన తర్వాత పిన్ డ్రాప్ సైలెంట్గా కూర్చోవాలంతే, ఇంకేం మాట్లాడకూడదు. ఆమెను అంటారా ప్రార్థన చేశాక? అంటారు కదా. అనమన ఎక్కడుంది? ప్రార్థన చేశాక స్త్రీలను ఆమెను అనమని ఎక్కడుంది? మౌనంగా ఉండమంటే మౌనంగానే ఉండాలి కదా. అంటే వీటినన్నిటినీ కూడా ప్రభువారు చెప్పలేదు. పులిసిన పిండి అన్నాడే ప్రభువారు, అలాంటి వాళ్ళు ప్రవేశపెట్టినవే తప్ప నిజానికి ఇప్పుడు స్త్రీలు పాట పాడారని ఆయన పరలోకం ఇవ్వడం మానేస్తాడా ఏంటి? ఆమెనన్నారని పరలోకం ఇవ్వడం మానేస్తాడా ఏంటి? బైబిల్ వాక్యం చదివారని పరలోకం ఇవ్వడం మానేస్తాడా ఏంటి? అంటే అందుకని ఏం చేశారు, ఇప్పుడు ఆదివారం ఆరాధనలో స్త్రీలు పురుషులు అందరూ ఉంటారు కాబట్టి స్త్రీకి పురుషుడు శిరస్సు కనుక ఇప్పుడు పురుషులు ఉంటారు కాబట్టి మీరు వాక్యం చదవకూడదు, పాటలు పాడకూడదు, ప్రార్థన చేయకూడదు, ఆమెను అనకూడదు అని ఓ సిద్ధాంతాన్ని క్రియేట్ చేశారు. మీకు మాకు ఎందుకు వచ్చిన గొడవని వారంలో ఏదో ఒకరోజు స్త్రీలు కూడా పెట్టుకోండి. మరి అప్పుడు సంఘం కదా, సంఘం కదా. అంటే ఇవన్నీ పనికిరాని పనికి మాలిన వాళ్ళు పెట్టినటువంటి సిద్ధాంతాలు. ఇవి ప్రభువారు ఏమీ చెప్పినవి కాదు, ఇవేమీ పరలోకానికి ఆటంకం కూడా కాదు. అందుకని పులిసిపోయిన పిండి అని చెప్పాడు ఆయన. ఎక్స్పైర్డ్, అనవసరమైన. నా దగ్గరికి వచ్చే, నేను పిలుచుకుంటే వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. నేను వీళ్ళని ఫ్రీగా ఉంచాలనుకున్న, వీళ్ళ మీద ఎలాంటి భారాలు కూడా పెట్టాలనుకోలేదు. నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు మారు మనసు పొందండి అంతే చాలు అన్నాడు ఆయన. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు, అంతే చాలు అన్నాడు ఆయన. వెండి బంగారాలు, మీ వజ్ర వైడూర్యాలు, మీ భూములు, మీ ఆస్తులు, మీ చప్పట్లు, మీ పాటలు, మీ ఫీట్లు, మీ పోట్లు ఆయన కావాలని కోరుకోలేదు. అవన్నీ అక్కర్లేని వ్యవహారాలు. మరి ఇవన్నీ ఉన్నాయా నేటి సంఘంలో? ఉన్నాయి. అందుకనే పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరినీ కూడా పులిసిన పిండి బోధతో పోల్చాడు ఆయన. ఆయనేమో నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా భారము తేలిక, నా ఆజ్ఞలు సులువు అని చెబుతుంటే వీళ్ళేం చేస్తున్నారు? మోయ సఖ్యము కాని బరువులు వీళ్ళ నెత్తి మీద ఎట్టి వాళ్ళను బలవంతంగా సిద్ధాంతాలు వాళ్ళ నెత్తినెట్టి రుద్దుతున్నారు. ఇది కాదు అంటే కాదన్నవాడు తప్పుడు బోధ,
అసలైన దుర్బోధ, తప్పుడు బోధ చేసేవాడిదేమో రైట్ బోధ. ఇది నేడున్నటువంటి క్రైస్తవ్యం యొక్క తీరు. 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి. ఇది ఎప్పుడైనా విన్నారా? ఇదే ఫిలిప్పుదైన కైసరయ అంటే అది ప్రాంతం పేరు. ఎప్పుడైనా విన్నారా? మీకు ఆత్మవశుడై అనేటటువంటి ఒక అంశాన్ని చెప్పాను. ఆత్మవశుడై అనే అంశాన్ని చెప్పాను. అది అప్లోడ్ చేసేటప్పుడు మ్యాప్ పాయింటింగ్ అంతా కూడా అందులో చూపించాం. ఒకసారి వీడియో ఉంటే చూడండి, బాగుంటుంది. హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా. ఐథోపియా దేశం నుండి కందాకే క్రింద ధనాగారం అంతటి మీద ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నపుంసకుడు యెరూషలేముకి దేవాలయానికి ఆరాధించడానికి వచ్చాడు. ఆ సందర్భంలో ఆ మ్యాప్ పాయింటింగ్ అంతా చూపించినప్పుడు ఫిలిప్పుదైన కైసరయ అనేది దాని గురించి వివరించడం జరిగింది. మ్యాప్ పాయింటింగ్లో చివరన ఉంటుంది, అది తర్వాత చూడండి. రైట్. ఇప్పుడు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చాడట. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఫిలిప్పు యేసుప్రభుగా అంటే ముందా ఆ తర్వాత? మనం ఫిలిప్పుదైన కైసరయ గురించి మాట్లాడుకునేటప్పుడు అంటే ఎఫెసీ అపోస్తుల కార్యాల్లో మాట్లాడుతాం మనం. అది యేసుప్రభు వారు తర్వాత జరిగినటువంటి సందర్భం కదా. ఫిలిప్పుదైన కైసరయ అని రాశారు అక్కడ. అంటే ఫిలిప్పుదైన కైసరయ అంటే అర్థం ఏంటంటే ఫిలిప్పు ఈ కైసరయ ప్రాంతానికి చెందినవాడు అనేటటువంటి అర్థం. అంటే ఆయనదని కాదు. అప్పుడప్పుడు మనం చిన్నపిల్లల్ని మరి మీ ఊరు వెళ్ళిపోతావు అంటాం. వాళ్ళ ఊరేది? అదిగో పలానా ఊరండి అని చెప్తారు. అంటే ఆ ఊరు ఆడదా ఇటు? పిల్లోడిదా ఊరు? కాదు, ఆ ఊరికి సంబంధించిన వ్యక్తి అని అర్థం. బైబిల్లో మనకు మగ్దలేని మరియా అనే ఆమె స్త్రీ కూడా కనిపిస్తుంది. మగ్దలేని మరియా. ఆమె పేరు మగ్దలేని మరియా కాదు, ఆమె పేరు మరియా. ఆమె పేరు మరియా. అయితే బైబిల్లో ఒక 5గురు మరియలు ఉన్నారు. అందుకనే యేసు ప్రభువును కనినటువంటి మరియ గురించి మాట్లాడేటప్పుడు కన్య మరియా అని రాస్తారు, లేదా యేసు తల్లి అయిన మరియా అని రాస్తారు. లాజరుకి 2 సోదరిమణులు ఉంటారు, మార్త, మరియా. యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుని తల్లి పేరు కూడా మరియా. క్లోప అనేటటువంటి ఒక ఆయన ఉంటాడు, ఆయన భార్య పేరు కూడా మరియా. మగ్దలేని మరియా అంటే మగ్దల్ అనేటటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి స్త్రీ, ఆమె పేరు మరియా. ఇంతమంది మరియలు ఉంటే ఏ మరియా? మన ఊరు వచ్చి ఒక వ్యక్తి పేరు అడిగారు అనుకోండి, ఆ పేరుతో చాలామంది ఉంటారు. అప్పుడు పోనీ శ్రీని గారు అన్నారు అనుకోండి, వచ్చి శ్రీని గారు ఇల్లు ఎక్కడ అన్నారు అనుకోండి, వచ్చి ఏ శ్రీని గారు అంటారు. ఏ శ్రీని ఏంటి? ఏ శ్రీనా, బి శ్రీనా, సి శ్రీనా ఉంటారుగా ఇంటి పేర్లు. ఆ పేరు చెప్పారు. మళ్ళీ అదే పేరు చెప్పారనుకోండి, అందులో మళ్ళీ పెద్ద సీనా చిన్న సీనా అంటారు. అంటే ఆ ఇంటి పేర్లో మళ్ళీ ఇంకో 2 సీన్లు ఉంటారు, 2 వెంకటేశ్వరరావులు ఉంటారు, 2 లక్ష్మిలు ఉంటారు. అలాగా మళ్ళీ అందులో ఎవరు అని అడుగుతారు. అంటే ఐడెంటిఫికేషన్ కోసం భర్త పేరో, పిల్లల పేరులో, జాబో, ఊరో ఏదో ఒకటి చెప్తాం. కొన్ని ఫ్యామిలీస్లో అత్తగారి పేరు, కోళ్ళ పేరు కూడా ఒకటే ఉంటుంది. ఇంటి పేరు ఒకటే, వాళ్ళ పేరు కూడా ఒకటే. ఐడెంటిఫికేషన్ కోసం ఈయన మాట్లాడతారు. ఇక్కడ కూడా ఫిలిప్పుదైన కైసరయ అని రాయడానికి గల కారణం ఏంటంటే యేసుప్రభు కంటే ముందు కాదు ఇది, ఆ తర్వాత కాలంలో రాసినటువంటి విషయాలు కనుక ఐడెంటిఫికేషన్ కోసం రాశారు. ఆ తర్వాత యేసుప్రభు గారి కాలం తర్వాత రాసినటువంటివే ఈ పుస్తకాలన్నీ కూడాను. కాబట్టి ఐడెంటిఫికేషన్ కోసం కైసరయ ప్రాంతం గురించి చెప్పేటప్పుడు ఆ కైసరయ ప్రాంతంలో ఫిలిప్పు అనేటటువంటి ఒక ఆయన ఉంటాడే,
ఆ కైసరయ్య అని చెప్పే ఉద్దేశంలో ఇక్కడ రాశారు అంతే. రైట్. ఇప్పుడు యేసు ఫిలిప్పుదైన కైసరయ్య ప్రాంతములకు వచ్చాడట. వచ్చి ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా. ఎవరి గురించి? ఇదేంటి ఎలా అన్నాడు ఆయన? ఇప్పుడు నేనున్నాను, డైరెక్ట్గా అనేయచ్చు కదా, అప్పుడప్పుడు అంటానుగా నా కోసం ఏమనుకుంటున్నారు మీరని. ఆయన అలా అంటలా, నా కోసం జనాలు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అంటలేదు ఆయన. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అన్నారు. అంటే ఇప్పుడు మనిషి కుమారుడు అంటే ఎవరు? మనిషి కుమారుడు అంటే ఆయనే కదా. కానీ ఆయన తన కోసం అడుగుతున్నట్టుగా లేదు ఇది. మరెవరో కోసం, మరెవరో గురించి, మరెవరినో గూర్చి మాట్లాడుతున్నట్టుగా ఉంది. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యుల్ని అడిగాడట. వీళ్ళకి ఈ ప్రశ్న అడిగితే ఫీజులు ఎగిరిపోవాలి దెబ్బకి. ఎందుకని? అదేట్రా, నా కోసం జనాలు ఏమనుకుంటున్నారని అడగాలి కానీ ఇలా అడిగాడేంటి? బైబిల్లో అన్ని వాక్యాలు ఇలాగ రివర్స్లోనే ఉంటాయి. కొన్ని ఫొటోస్ డైరెక్ట్గా ఉన్నదన్నట్టుగా చూస్తే ఏం అర్థం కాదు మనకి. అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఫోటోను తిరిగేసి చూడాలి, అప్పుడు అద్భుతంగా కనబడుతుంది. ఎప్పుడైనా చూసారు అలాంటివి? వస్తాయి కదా ఫోన్లో కొన్ని ఫొటోస్. ఫోటోలోనే ఉంటుంది, చూపిస్తారు, మనకేం అర్థం కాదు అది. అప్పుడు అంటారు ఒకసారి ఫోన్ రొటేట్ చేసి చూడండి అంటారు. అంటే కిందనున్న ఫోన్ అలా పైకి పెట్టి మీదికి చూస్తే అద్భుతమైన ఆవిష్కరణ అందులో కనబడుతుంది. అలాగా బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఉన్నదన్నట్టుగా చదివేసుకుంటే నీకేం అర్థంగా. ఆ వాక్యాన్ని వెనక్కి ముందుకి పైనేముంది కిందేముంది దానికి సపోర్ట్ చేసేటటువంటి వాక్యాలు ఎన్నున్నాయి, దాన్ని కాదని చెప్పే ఉద్దేశం కలిగినటువంటి వాక్యాలు ఎన్నున్నాయని మొత్తానికి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేయాలి. అలా వాక్యాన్ని చేస్తేనే తప్ప అందులో ఉన్నటువంటి సారం అర్థం కాదు. చాలామందికి నేను చెప్పేటటువంటి సలహా ఏంటంటే, బైబిల్ చదివేసి 3 దేవుళ్ళు అని చెప్తారు. నేనేం చెప్తానంటే, చెప్పాను ఆల్రెడీ, బైబిల్కి ఒక మూల సూత్రం అనేది ఉంది. ఏంటో మూల సూత్రం అంటే ఒక్కడే దేవుడు అనేది ఎక్కడ చూసినా మనకు కనబడుతూ ఉంటుంది. డిబేట్లో కూడా అదే చెప్పా. 2714 సార్లు ఒక్కడే దేవుడు అన్నట్టుగా వ్రాయబడింది అని. అది ఆయన కోసం కాదు, వాళ్ళు ఎవరు కాదు, నేనే అని చెప్పడానికి అని చెప్తూ ఉన్నారు. అంటే అన్నిసార్లు రాయించినటువంటి దేవుడు ఒక్కసారైనా మేము 3 అని రాయలే. కాబట్టి ఇప్పుడు బైబిల్ చదివే ఎవరమైనా సరే అక్కడ తండ్రినున్నా, యెహోవానున్నా, యేసనున్నా, పరిశుద్ధాత్మ ఉన్నా, కుమారుడనున్నా, మనిషి కుమారుడనున్నా, దేవుని కుమారుడనున్నా, ఇంకే ఉన్నా సరే నీ ఉద్దేశం, నీకు ఇవ్వబడినటువంటి రూలు, బైబిల్కు ఉన్నటువంటి ఫండమెంటల్ ఆధారం, దాన్ని బ్రేక్ చేయకూడదు ఎప్పుడూను. ఒక్కడే దేవుడు అని ఉంది, అది ఎలా అనేది నువ్వు ఆలోచించాలే తప్ప ఇక్కడ అలా ఉంది కాబట్టి 2 అయ్యారు, ఇక్కడ ఇలా ఉంది కాబట్టి 3 అయ్యారు, ఇక్కడ ఇలా ఉంది కాబట్టి 4 అయ్యారు అనకూడదు. అంటే నీకు బైబిల్ చదవటం రాదని అర్థం. కాబట్టి నేను ఎప్పుడు ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, నీకు ఆ దేవుడు ఎవరో తెలియకపోవచ్చు, పరిశుద్ధాత్మని ఫిక్స్ అయ్యావా, యేసుని ఫిక్స్ అయ్యావా, క్రీస్తుని ఫిక్స్ అయ్యావా, యెహోవాని ఫిక్స్ అయ్యావా, తండ్రి అని ఫిక్స్ అయ్యావా, నువ్వేదో ఒకటి అనుకున్నావేమో. కానీ అసలు బైబిల్లో ఇంతమంది దేవుళ్ళు ఉంటారా? ఒక్కడే దేవుడిని రాయించినటువంటి దేవుడు ఇంతమంది దేవుళ్ళు ఉంటారా? 2, 3, 4 ఇలా ఉంటారా? ఉండరు కదా, ఒక్కడే కదా. ఆ ఒక్కడు ఎవరు అనేదే నీవు కూలంకషంగా పరిశీలించాలి. అంతేగాని 2, 3గా కనబడింది కనుక ఆ వాక్యాలు ఉన్నాయి కాబట్టి అలా ఫిక్స్ అయిపోవడానికి వీలు లేదు. అది బైబిల్ చెప్పేటటువంటి ప్రాథమిక సూత్రం, బైబిల్ సారం అదే. ఆ కోణంలోనే బైబిల్ చదవాలి. ఒక్కడే దేవుడు అని ఎలా అర్థం చేసుకోవాలి అలాగే చదవాలి తప్ప ఇక వేరే ఉద్దేశాలు తీసుకుని రాకూడదు. మార్చి నెలలో
ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. అది ఆ కేసు స్టడీ అంతా కూడా దాన్ని ఎలాగ చూపించాలి సమాజానికి, క్రైస్తవ్యం నమ్మించాలని ఆ ప్లానింగ్ జరిగిందంటే కేవలం యాక్సిడెంటు అనే చెప్పాలి, చూపించాలనే ప్లానింగ్ అంతాను. సరే, యాక్సిడెంట్ జరిగింది కావచ్చు, చూసిన విట్నెస్లు ఏమీ లేవు కదా, సీసీ ఫుటేజ్లు కూడా సరిగా లేవు కదా. కాబట్టి యాక్సిడెంట్ జరిగిందనే కోణంలో కేసును స్టడీ చేస్తే మాకు రిజల్ట్ వచ్చింది. నెంబర్ 1 ఇది పక్కన పెట్టండి. తర్వాత ఇది ఒకవేళ హత్య అయి ఉండొచ్చేమో అనేది సెకండరీ. మరి దాన్ని కూడా ఆ విధంగా కేసును స్టడీ చేయాలి కదా. రెండవది కేసును ఈ విధంగా కూడా స్టడీ చేస్తే మొట్టమొదటిగా మా స్టడీలో తేలింది ఏంటి, ఇదిగో యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అనే కోణంలో మేము ఇలాగ కేసును స్టడీ చేస్తే మాకు ఈ రిజల్ట్ వచ్చింది. ఇది ఒకటి. ఒకవేళ హత్య జరిగి ఉండొచ్చేమో ఆయన చెప్పినటువంటి ప్రసంగాలను బట్టి, ఆయనకు ఉన్నటువంటి స్టేటస్ని బట్టి ఒకవేళ హత్య జరిగి ఉండొచ్చేమో అనే కోణంలో కూడా ఇదిగో మేము ఇలాగ కేసుని టేకప్ చేసాం. ఇలా ఆలోచించినప్పుడు ఇదిగో మాకు ఈ రిజల్ట్ వచ్చింది అని 2 రిజల్ట్లు చూపించాలి. కానీ గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా, కేవలం ఒకే ఒక్క రిజల్ట్. అది ఆ డెడ్ బాడీ దొరికిన మొదటి క్షణం నుండి కూడా మాట్లాడేది ఏంటంటే యాక్సిడెంట్, యాక్సిడెంట్, యాక్సిడెంట్. కనీసం చిన్న పిల్లోడికి ఆ సిచ్యువేషన్ చెప్పినా ఇది యాక్సిడెంట్ కాదు అనే చెప్తారు ఎవరైనా. అంటే మనం ఒక విషయాన్ని పరిశీలన చేసేటప్పుడు ఒకే కోణంలో ఎప్పుడూ ఆలోచించకూడదు. అదేవిధంగా తీర్పులు తీర్చే పెద్ద మనుషులు కూడా ఒకరు చెప్పింది వినేసి తీర్పు తీర్చేయచ్చా? మరి అవతలోడు చెప్పింది కూడా వినాలిగా. ఇప్పుడు భార్య భర్తకి ఏదో గొడవ వచ్చింది, దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయన 10 మంది పెద్ద మనుషులు తీసుకుని వచ్చాడు, ఈవిడ తరపు కూడా 10 మంది పెద్ద మనుషులు కూర్చున్నారు. ఇప్పుడు ఏం జరిగిందో నువ్వు చెప్పబ్బాయి అన్నారు, ఆయన చెప్పాడు. ఇప్పుడు తీర్పు తీర్చేయచ్చా? చెప్పాలి. ఆయనది విన్నారు, విని ఒక పక్కకి పెట్టండి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? సరే అమ్మాయి, మీ ఆయన గారు చెప్పారు బాగానే ఉంది, ఆయన చెప్పినప్పుడు నువ్వు మాట్లాడకూడదు, ఆయన ఏదైతే ఉందో అదంతా చెప్పేశాడు, అదంతా విన్నావు, ఇప్పుడు నీ వెర్షన్ ఏంటి చెప్పని అడగాలి. ఇప్పుడు ఈవిడ కూడా చెప్తుంది. ఇద్దరిది విన్న తర్వాత ఎవరిది న్యాయం, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది వాళ్ళు డిసైడ్ చేసి ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయాలి. ఇదే కదా పెద్దలు చేయాల్సిన పని. లేదండి, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, వచ్చిన పెద్ద మనుషులకి తల జేబులో పెట్టాడు, ఇంకా ఏదో చూసుకున్నాడు కాబట్టి ఇప్పుడు తీర్పు ఎలా తీర్చేయాలి? డబ్బులు ఇచ్చినందుక, బిర్యానీ ప్యాకెట్లు ఇప్పించినందుక, ఇంకా వాళ్ళు ఏదైతే అడిగారో అది ఇచ్చేసినందుకు తీర్పు ఇష్టం వచ్చినట్టుగా తీర్చేయచ్చా? లేదు కదా, అది అన్యాయపు తీర్పు అవుతుంది. సేమ్ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు కూడా ఇలాగా అపార్థాలు చేసేసుకున్నారు. అది కాదు, అక్కడ వ్రాయబడినటువంటి కంటెంట్ ఏంటి, దానిపైన సందర్భం ఏంటి, కింద సందర్భం ఏంటి, ఈ వాక్యాన్ని సపోర్ట్ చేసేటటువంటి వెర్సెస్ ఏమున్నాయి, ఇది కాదని చెప్పేటటువంటి వాక్యాలు ఏమున్నాయి, అసలు బైబిల్ మూల సూత్రం ఏంటి, బైబిల్లో ఒక్కడే దేవుడని నువ్వు ముగ్గురని చెప్పమంటే నోరు మూసుకుని పొమ్మని చెప్పాలి. అది ఫండమెంటల్ థియరీ. ఏంటంటే అలాంటి వాడితో అసలు డిస్కషనే పెట్టుకోకూడదు, ఎందుకంటే వాడు అపవాద సంబంధి. ఇది ప్రాథమిక సమాచారం. మరి తండ్రిని ఉంది, యేసని ఉంది, పరిశుద్ధాత్మను ఉంది, ఎందుకుందో తెలుసుకోవాలి. నువ్వేమన్నా ఎలిమెంటరీ స్కూల్ పిల్లోడువా నీకు అర్థం కాకపోవడానికి? ఎన్నో ఏళ్ళుగా దేవుని సంఘానికి వెళ్ళి వాక్యాలు వింటున్నావంటే నీకు మెచ్యూరిటీ ఉండాలి. వాక్యం విషయంలో మెచ్యూరిటీ ఉండాలి, వాక్యం విషయంలో అవగాహన ఉండాలి, వినే విషయంలో, ఆలోచించే విషయంలో అవగాహన ఉండాలి. ఏమీ లేకుండా రాయబడింది కాబట్టి ఇది నిజమే అంటే రాయబడినవి చాలా ఉంటాయి, అవన్నీ కూడా అక్షరాలుగా తీసుకుంటే అపార్థాలు అయిపోద్ది. కడకి నీ బ్రతుకు అధోగతి పోలవుతుంది, అధపాతాళానికి తొక్కబడుతుంది. కనుక ఆయన మాటలు వెరీ డిఫికల్ట్, అర్థం చేసుకోవడం కూడా కష్టం. కానీ అర్థమైతే కనుక పరలోకం మనదే. రైట్. ఇప్పుడు అడుగుతున్నాడు ఆయన, మనుష్య కుమారుడు ఎవడని.
జనులు చెప్పుకొనుచున్నారని ఆయన తన శిష్యుల్ని అడిగాడట. సమాధానం చూద్దాం 14వ వచనంలో. వారు, కొంతమంది జనాలు ఏమనుకుంటున్నారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాననియు అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారు కొంతమంది? ఎవరిని చూసి అనుకుంటున్నారు ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహానని? యేసును చూసి. యేసునే కదా, ఇంకొకరినా? యేసును చూసి జనాలు ఏమనుకుంటున్నారంటే కొంతమంది ఎలా ఫిక్స్ అయ్యారట? వాళ్ళు బాప్తిస్మం ఇచ్చి యోహాను అని ఫిక్స్ అయ్యారట. నిజమేనా? ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహానేనా? మాట్లాడాలి కదా. మరి ఎవరైనా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కాదు. మరి జనాలు ఏమనుకుంటున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను అని అనుకుంటున్నారు. జనాలు అనుకోవడం విచిత్రమేమీ కాదు, కానీ అంతకు ముందటి సందర్భంలో ఎవరనుకున్నారు? ఎవరనుకున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చెరసల్లో వేయించి తల కొట్టించి ఉన్నాడుగా. ఎవరు? హేరోదు కూడా ఏమనుకుంటున్నాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను మృతుల్లో నుండి వచ్చేసాడు కాబట్టి నా పని అయిపోయింది, నేనే చంపించాను కనుక నా పని అయిపోయింది, అందుకనే ఇతడు మృతులను కూడా లేపేస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు అని అనుకున్నారుగా. మర్చిపోయారా? ఒక 4-5 వారాలు వెనక్కి వెళ్తే ఆ సందర్భాలే మాట్లాడుకున్నాం మనం. అంటే రాజు కూడా, ఒక ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి అధికారి కూడా యేసును చూసి ఏమనుకున్నాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, చనిపోయిన వారిని సహితం తిరిగి బ్రతికించడాలు, ఆయన మాట, ఇదంతా చూస్తే సేమ్ బాప్తిస్మం ఇచ్చి యోహాను చూస్తున్నట్టుగా ఉంది. చనిపోయినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను మరలా తిరిగి బ్రతికి వచ్చి ఇదిగో ఈ కార్యాలన్నీ కూడా చేస్తున్నాడు అని హేరోదు, జనులు కొంతమంది అలా ఫిక్స్ అయిపోయారట. సరే, ఇంత పెద్ద వాళ్ళందరూ ఫిక్స్ అయ్యారు కాబట్టి మనం కూడా ఫిక్స్ అయిపోదామా? చెప్పాలి. మరి పెద్ద వాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు కదా, మరి మనం కూడా ఫిక్స్ అయిపోదామా ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహానని? ఎంత పెద్దోడు అబద్ధం చెప్పినా, ఎంత చిన్నోడు సత్యం చెప్పినా మనం సత్యం వైపే ఉండాలి. నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. ఓ కోటీశ్వరుడు వచ్చి 2 రెళ్ళు 6 అన్నాడు. ఓ పేద స్కూలు విద్యార్థి, కాదు సార్ 2 రెళ్ళు 6 కాదు సార్ 4 అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, ధనం ఉంది, కోటీశ్వరుడు, కుబేరుడు, అధికారి కాబట్టి 6 అంటే 6 అందామా? ఈ చిన్నోడు చెప్పింది తప్ప? ఇప్పుడు ఇటు చిన్నోడే, ఏమీ లేదు, కానీ వీడు చెప్పింది రైట్. అలాగా ఇక్కడ కూడా కొంతమంది ప్రజలు అలాగ నమ్మారు కాబట్టి అది నిజమైపోదు. అది నమ్మేశారు కాబట్టి వాళ్ళు అది నిజమైపోదు. నిజం అనేది ఒకటి ఉంది. అలాగే ఈరోజు కూడా సెలబ్రిటీ సేవకులు చెప్పినంత మాత్రాన సత్యమైపోదు. సత్యం అనేది ఒకటి ఉంది. అది ఎంత చిన్నోడు చెప్పినా సత్యము సత్యమే. దాని మీదే మనం స్టాండ్ అయి ఉండాలి. ఓ సెలబ్రిటీ చెప్పాడు కాబట్టి అది సత్యమైపోదు. అందుకని దేవుడు మనందరికీ బుర్ర ఇచ్చాడు. ఎందుకు? తినడానికి కాదు, బుర్ర గుంజు తిన్నట్టుగా తినడానికి కాదు, ఆలోచించి సత్యాన్ని గ్రహిస్తారని. కొంతమంది ఇప్పుడు శిష్యులు చెప్తూ ఉన్నారు. శిష్యులకి ప్రాథమిక సమాచారం తెలుసుగా. ప్రాథమిక సమాచారం అంటే ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగులో ఒక పెద్ద స్పీకర్ని తీసుకొచ్చి మెసేజ్ చెప్పించారు. వచ్చిన ఆయన చెప్పాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు ఆయన వాక్యం విన్న తర్వాత, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నవనేవి ఆయనకి తెలిసేది తర్వాత విషయం.
ఆ కింద లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అర్థమవుద్ది బాగా. ఆయన ఏం చెప్పాడు, ఎందుకు వచ్చాడు, ఆయన స్టాండర్డ్ ఏంటి, ఆయన వాక్యం విన్న తర్వాత జనాల యొక్క స్పందన ఏంటి, వారి ప్రతిస్పందన ఏంటి అనేది కిందున్న వాళ్ళకి తెలుస్తుంది. అలాగా యేసు ప్రభు వారి చుట్టూ జనాలున్నా ఆయన శిష్యులను అడుగుతూ ఉన్నాడు ఆయన, మనుష్య కుమారుని గురించి జనాలు ఏమనుకుంటున్నారు అని. అంటే వాళ్ళకి ఆ ప్రాథమిక సమాచారం తెలుసు కనుక వాళ్ళు చెప్తూ ఉన్నారు, అయ్యా మనుష్య కుమారుని గురించి జనులు ఏమనుకుంటున్నారంటే బాప్తిస్మం ఇచ్చి యోహానని కొంతమంది అనుకుంటున్నారు అని చెప్పారు. వాళ్ళు కొంతమంది ఎలా ఫిక్స్ అయ్యారట, కొందరు ఏలియా అని, కొందరు ఏమనుకుంటున్నారట ఏలియా. ఏలియా అని ఎందుకు అనుకున్నారు, ఏలియా అని ఎందుకు అనుకుంటున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను అని అనుకోవడానికి కారణం ఏంటో చెప్పాను ఇప్పటివరకు, అదే చెప్తా. మరి ఏలియా అని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు అనుకుంటే మాకేం తెలుస్తుంది అంటారా? ఏలియా అని అనుకోవడానికి గల కారణం ఏంటంటే ఏలియా భూమి మీదకి మరలా రావాలి అని వాక్యం ఉంది కనుక అనుకుంటున్నారు. పాత నిబంధనలో ఏలియా మరలా రావాలి, మరలా రావాలి. ఈ వాక్యం కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఈ మనుష్య కుమారుని ఏమనుకుంటున్నారంటే ఏలియా వచ్చాడేమో అందుకని ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నారు. ఏలియా వచ్చాడేమో అందుకని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన గురించి మరలా రావాలని వాక్యాలు ఉన్నాయి కనుక. ఆ వాక్యాలన్నీ బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చి మనం వాక్య ధ్యాన కూడికల్లో మాట్లాడుకున్నాం. అప్పుడు చెప్పాను ఏలియా ఎవరు, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరు అనేటటువంటి విషయాలు చెప్పాను. ఆ వచ్చినటువంటి ఆ 10-12 రోజులు వచ్చినటువంటి వాళ్ళకి ఆ బలు వెలుగుద్ది, మిగిలిన వాళ్ళకి ఆరిపోద్ది. రైట్. కొంతమంది ఎలా ఫిక్స్ అయ్యారట, ఏమనంటే ఏలియాని ఫిక్స్ అయిపోయారట. ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏలియాని ఫిక్స్ అయ్యారు కనుక ఏలియానా. ఇప్పుడు ఒక 100 మంది ఏమో బాప్తిస్మం ఇచ్చి యోహాను అని ఫిక్స్ అయ్యారు, ఒక 150 మంది ఏమో ఏలియాని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు 100 మంది కంటే 150 మంది ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఈ 150 మంది చెప్పింది రైట్ అందామా? కాదా, ఏలియా కాదు ఈయన. సరే మీరు కాదన్నారు కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కొందరు ఇర్మియా అన్నారట, కొందరేమో ఇర్మియా అన్నారట. మరి ఇర్మియా గురించి ఎందుకు? ఎందుకంటే పాత నిబంధన కాలంలో, ఆ రాజుల కాలంలో దేవుని కొరకు రోషముగా నిలవబడి గట్స్తో సేవ చేసినటువంటి ఒక ప్రవక్త, గట్స్ ఉన్నటువంటి ప్రవక్త. ఇర్మియా గ్రంథం తగలబెట్టేస్తే మరలా దేవుడు మరలా రాయించాడు. తగలబడిపోయింది ఇర్మియా గ్రంథం. ఇర్మియా అనేటటువంటి ప్రవక్తను భయంకరంగా చిత్రహింసలకు గురి చేసి, ఆహారం లేకుండా, నీరు లేకుండా, చీకట్లో భయంకరమైన పరిస్థితుల్లో చంపేశారు. కాబట్టి దేవుడు మరలా ఒకవేళ ఆయన పుట్టించాడేమో అనేటటువంటి ఆలోచన వీళ్ళకుంది. ఇర్మియాని ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు ఇర్మియాని 200 మంది ఫిక్స్ అయ్యారు అనుకుందాం. ఇప్పుడు ఈ 200 మంది చెప్పింది రైట్ అందామా? ఈ 3 కేటగిరీల్లో చెప్పింది ఎవరిది కూడా రైటేనా? ఎవరిది రైట్ కాదు. ఇంకో కేటగిరీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరు? లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. మరల ఇంకో కొంతమంది ఉన్నారు, 4వ గ్రూపు వారు. వీళ్ళేమనుకుంటున్నారు? అరే వీళ్ళు చెప్పినట్టుగా ఇర్మియా కాదు, వాళ్ళు చెప్పినట్టుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను కాదు, ఇదిగో వాళ్ళు చెప్పినట్టుగా ఏలియా కాదు, వీళ్ళు ఎవరో కాదు. కానీ ఈయన ఎవరంటే వీళ్ళేమనుకుంటున్నారు? ప్రవక్తలలో ఒకడు. ప్రవక్తల్లో ఒకడంటే ఏమో, పాత నిబంధనలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, అందులో ఒక ఆయన అయి ఉండొచ్చు. యేస్కేలు కావచ్చు, దానియేలు కావచ్చు, యెషయా కావచ్చు,
ఇంకా ఎవరైనా కావచ్చు, అలా ఫిక్స్ అయిపోతున్నారన్నమాట. అయితే ఇలా అనుకోవడానికి గల కారణం ఏంటంటే, దైవజనుడైన మోషే ఈ విధంగా అన్నాడట. ఏమని? మనలో నుండి ఒక సహోదరుడు రాబోతూ ఉన్నాడు, దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ మధ్య మీ సహోదరుల్లో నుండి పుట్టిస్తాడు అని మోషే గారు చెప్పారట. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను ఇజ్రాయేలీల కుటుంబంలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు, ఆయన మాట మీరు వినవలెను. ఏం చేయాలి? వినాలి. ఆయన మాట వినకపోతే చాలా నష్టపోతారు అని ఎప్పుడో మోషే గారు చెప్పేశారు. ఎప్పుడో చెప్పేశారు మోషే గారు. అంటే పాత నిబంధన కాలంలో ఆదికాండము, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశకాండాలు, పంచకాండాలు రాసినటువంటి మోషే, ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అందించినటువంటి మోషే, ఆయనకు దేవుడు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, నాలాంటి ఒక ప్రవక్త మీలో నుండి వస్తాడు, మీ కొరకు వస్తాడు, ఆయన మాట మీరు వినాలి, ఆయన చెప్పిందల్లా మీరు చేయాలి. నాలాంటోడు వస్తాడు ఒక ఆయన అని ముందుగానే ఒక ప్రవచనం పలికించాడు. కనుక ఇప్పుడు చాలామంది జనాలు ఇలా ఫిక్స్ అయ్యారట, ఆ ముగ్గురు ఏలియా కాదు కానీ, ఇర్మియా కాదు కానీ, బాప్తిస్మిచ్చి యోహాను కాదు కానీ, ఇదిగో మరి దైవజనుడైన మోషే చెప్పినట్టుగా ధర్మశాస్త్రంలో ఇక్కడ ఈయన ఎవరు అంటే ఒక ప్రవక్త అని ఫిక్స్ అయిపోయారు. ఇలాగ జనాలు చెప్పుకొనుచున్నారని యేసు ప్రభువుకు చెప్పారండి. మొత్తానికి శిష్యులు ప్రాథమిక సమాచారం యేసు ప్రభు వారికి అందించారు. నెక్స్ట్ 15వ వచనంలో, అందుకు ఆయన, సరే మీరు చెప్పింది బాగుంది, జనాలు ఇలా అనుకుంటున్నారన్నమాట నా కోసం, సరే బాగుంది, అయితే మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. ఇందాకేమో అంటే పైన మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని అడిగారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి? నేను ఎవడనని మీరు అనుకొనుచున్నారు? టెల్ మీ ఆన్సర్ అని అడుగుతున్నాడు ఆయన. నాకు చెప్పండి, నేనేమని మీరు ఫిక్స్ అయ్యారు? వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారో చెప్పారు, బాగుంది. మీరేం ఫిక్స్ అయ్యారు? నేను ఎవరినని మీరు ఫిక్స్ అయ్యారు? నేను ఎవరినని మీరు అనుకొనుచున్నారు అని ప్రభువారు అడిగారు. 16వ వచనం, అందుకు సీమోను పేతురు ఎవరు? పేతురు, సీమోను పేతురు, కేఫా, ఇవన్నీ ఒకరి పేరే. ఇప్పుడు సీమోను పేతురు మాట్లాడేస్తున్నాడు అండ. మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టుగా ఈయనకి కొంచెం టైం సెన్స్ ఎక్కువ అనుకుంటా కదా. ప్రతిసారి కంగారు ఎక్కువే, కానీ కంగారులో ఏదో ఒకటి మాట్లాడేవాడు, కానీ కంగారులాగా ఇప్పుడు మాత్రం కరెక్ట్గా మాట్లాడాడు. ఇప్పుడు మాత్రం పెర్ఫెక్ట్గా మాట్లాడాడండి. మిగిలిన శిష్యులు ఎవ్వడికి కూడా బలుపు వెలగలేదు, కానీ పేతురుకు బలుపు వెలిగింది. పేతురుకి మాత్రం బలుపు వెలిగిందండి. ప్రతిసారి కంగారే. ఈ 12 మందిని అలా నిలవబెట్టి ఏదైనా మాట్లాడితే ముందుగా మాట్లాడేసేవాడు ఎవరు అంటే పేతురే. మిగిలిన వాళ్ళు కొంచెం ఆచి తూచి సమాధానం చెప్తారు, కానీ పేతురు అలా కాదు, మాట్లాడేయాలి అంతే. ముందు మాట్లాడేయాలి, తర్వాత చూసుకుందా తప్పు రైటో, ముందైతే మాట్లాడేయాలి. అలాంటోడు ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడేవాడు ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడటం లేదు, కరెక్ట్ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు, మీ వెర్షన్ చెప్పండి అని ప్రభువు వారు అడిగినప్పుడు ఇప్పుడు సీమోను పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పాడటండి. మరలా చదువుతాం, బాగుంది. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పాడు. దేవుడు ఎవరట? సజీవుడు. దేవుడు సజీవుడు. అందుకనే
వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. మనం వర్తమానంలో ఉన్నాం, భూతకాలంలో పుట్టాం. భవిష్యత్తులో ఉంటామా? భూమి మీద ఉంటామా? భవిష్యత్తులో ఉండవు. దేవుడు ఆది అంతము లేనివాడై ఉండి నిరంతరము ఉన్నవాడుగా, సృష్టి లేనప్పుడు ఉన్నవాడుగా, కాలాలే లేనప్పుడు ఉన్నవాడుగా, కాలాలను కలిగించిన వాడుగా, ఎవరూ లేనప్పుడు ఉన్నవాడుగా, నిరంతరము ఉన్నవాడుగా ఉన్నవాడు దేవుడు. అందుకని ఆయన్ని సజీవుడు 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 అన్నారు. సజీవుడైన వానిని మృతుల్లో మీరెందుకు వెతుకుతున్నారా తింగరు అన్నారు దేవదూతలు. సజీవుడైన వానిని మృతుల్లో మీరెలా వెతుకుచున్నారు? ఆయన లేడు, మీకంటే ముందుగా లేచి యెరూషలేముకు వెళ్ళారు అని దేవదూతలు చెప్పిన సమాచారాన్ని మనం వింటాం. ఆయన సజీవుడు, ఆయన ఎప్పుడూ సజీవుడే. ఇక్కడ ఈ సందర్భంలో పేతురు గారు చెప్తున్నారు, దేవుడు సజీవుడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్తున్నాడు. మీరు ఇప్పటి వరకు 16వ అధ్యాయంలో ఉన్నాం. మనం రెండు సందర్భాల్లో క్రీస్తు అనే పదాలు మనకు కనబడుతూ ఉంటాయి. రెండు సందర్భాల్లో, ఒకటి మత్తయి సువార్త 1వ అధ్యాయంలోను, రెండవది సమరయ స్త్రీ సందర్భంలోనూ అక్కడే క్రీస్తు అనే పదాలు కనబడతాయి. తర్వాత ఇదిగో మనం 16వ అధ్యాయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా క్రీస్తు అనే పదం కనబడుతూ ఉంది. మరి మధ్యలో లేవేంటి? ఎక్కడ చూసినా యేసు 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 అదే కనబడుతుంది మనకి. అంటే బైబిల్ చదివేటటువంటి మనం ప్రతి పదాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకు అంటే యేసు అనే పదాలు, క్రీస్తు అనే పదాలు వేరువేరుగా బైబిల్లో వ్రాయటం వెనక దేవుని ఉద్దేశం అమోఘంగా ఉంది. తర్వాత యేసు అని వేరుగాను, క్రీస్తు అని వేరుగాను ఉంటూనే ఇంకొంచెం ముందుకెళితే యేసుక్రీస్తు అనేటటువంటి పదం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరు కలిపేశారు, ఎందుకు కలిపేశారు అది కూడా తెలియాలి. ఇంకాస్త ముందుకెళ్తే ఇప్పుడు మనం క్రీస్తు అనే పదం వరకనే వచ్చాం. యేసుక్రీస్తు అనే పదం ఎప్పటి వరకు ఎక్కడ కనబడలేదు మనకి. మత్తయిలో 16 లోపులో, అంటే మొదటి నుండి 16 వరకు మొదట్లో చెప్పారు యేసుక్రీస్తు వంశవాలని, అది పక్కన పెడితే మధ్యలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు అని లేదు. క్రీస్తు అని 2 సందర్భాల్లో ఉంటుంది. అంటే యేసుక్రీస్తు అని వంశవాళ్ళు అక్కడ, క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని ఒక చోట, సమరయ స్త్రీ సందర్భంలో మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నామనే సందర్భంలో అక్కడే ఉంటాయి అంతే. మరల ఈ 16 అధ్యాయులు ఇంక మధ్యలో ఎక్కడ కూడా క్రీస్తు అనే పదం కనబడదు మనకి. మరల ఇక్కడ కనబడుతుంది క్రీస్తు అని. అది కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు, ఒపీనియన్ తెలుసుకుంటున్నాడు, వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలుసుకుంటున్నాడు ఆయన. జనాలైతే క్రీస్తు అని ఎవరో అనుకోలేదట. జనాలే ఒక 4 కేటగిరీలు అనుకున్నారు. ఎవరెవరు అనుకున్నారు జనాలు? బాప్తిస్మిచ్చి యోహాను అనుకున్నారు, 2 ఏలి అనుకున్నారు, 3 ఇర్మియా అనుకున్నారు, 4 ప్రవక్తల్లో ఒకడు అనుకున్నారు. వాళ్ళు జనాలు ఒపీనియన్ అలా ఉంది. వాళ్ళు ఎవరు క్రీస్తు అనుకోలేదు. ఇంకా ఇప్పటికి ఇంకా అనుకోలేదు. తర్వాత శిష్యుల యొక్క ఒపీనియన్ అడుగుతూ ఉన్నాడు 5వదిగా. ఇప్పుడు శిష్యుల యొక్క ఒపీనియన్లో మిగిలిన 11 మంది సైలెన్స్. ఒకే ఒకడు మాట్లాడుతున్నాడు, పీటర్, సెయింట్ పీటర్. సెయింట్ అనకూడదు, పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు పేతురు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. క్రీస్తు ఏమో అనలేదు ఆయన. నో డౌట్ వ్యక్తపరచడం లేదు ఆయన. అనుమానం చూపించడం లేదు. అనుమానమే, ఈయనకి అన్నీ అనుమానాలే, కానీ ఇక్కడ అనుమానం లేదు. మునిగిపోయేటప్పుడు అనుమానం వచ్చిందిగా. గాలిని చూసాడట. మరి ఈయనకి ఎలా కనబడిందో గాలి అంటే భయపడ్డాడు, మునిగిపోతున్నాడు. కానీ ఈ సందర్భంలో అనుమానం లేకుండా చెప్తే ఉన్నాడు, ఫిక్స్ అయి చెప్తే ఉన్నాడు క్రీస్తువి అని, అనుమానం లేకుండా.
యేసుక్రీస్తు విషయంలో అనుమానం ఉండకూడదు, యేసుక్రీస్తు బోధ విషయంలో మోమాటం ఉండకూడదు. యేసుక్రీస్తు విషయంలో అనుమానం ఉండకూడదు, మోమాటం కూడా ఉండకూడదు. ఆయన దేవుడేమో, దేవుడు కావచ్చేమో, చిన్న దేవుడేమో, అన్నయ్యేమో చెప్పకు. సొల్లు కబుర్లన్నీ సోది, అదే పులిసిన పిండి. ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఇది మోమాటం లేనటువంటి బోధ. ఇక్కడ ఆయన అంత కరాఖండిగా చెప్పాడు, క్రీస్తువి అని చెప్పాడు. యేసని తెలుసు ఆయనకి, యేసని తెలుసు. ఇప్పుడు క్రీస్తువి అని చెప్తే ఉన్నాడు. ఏమండి, నీవు సజీవుడు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. ఇక్కడి వరకనే చూద్దాం. 17 నుండి మీరు చదువుకుండండి, వచ్చే వారం ఆ సీక్రెట్స్ అన్నీ కూడా మాట్లాడేసుకుందాం. మరి ఇప్పటి వరకు యేసు అనే పదాలు వేరుగా, క్రీస్తు అనే పదాలు వేరుగా కనపడ్డాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే, మన జర్నీలో ముందుకు వెళ్తే ఈ రెండు పదాలను కలిపేసి, ఎవరు కలిపేశారో తెలియదు, ఎవరు కలపమన్నారో తెలియదు, ఎవరు కలిపేశారో ఎవరు కలపమన్నారో తెలియదు, మొత్తానికి కలిపేసి యేసుక్రీస్తు అని రాశారు. మరలా ఏమైందో తెలియదు, తిరగేసి మరి రాశారు. తిరగేసి అంటే యేసు అనే పేరు వెనక్కి, క్రీస్తు అనే పేరు ముందుకు వచ్చి క్రీస్తు యేసు అని రాశారు. మీకు ఒక హోంవర్క్ ఏంటంటే, ఒక 4 కలర్ పెన్స్ తీసుకుని మీరు బైబిల్లో యేసు అనే పదాలు కనిపించినప్పుడు రౌండ్ చేసుకోండి. ఇంకా బైబిల్లో మీకు యేసు అని ఎక్కడ కనబడినా రౌండ్ కనబడాలి. తర్వాత క్రీస్తు అని కనబడితే ఒక సర్కిల్ గీసుకోండి, దీర్ఘచతురస్రాకారం. క్రీస్తు అంటే చిన్నగానే ఉంటుంది కాబట్టి చతురస్రం. యేసు క్రీస్తు అని కనబడితే దీర్ఘచతురస్రాకారం, అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా. అలాగా ఒక 4 కలర్స్ కానీ లేకపోతే 2 కలర్స్ తీసుకుని యేసు అనే పదాలకు ఒకలాగా, క్రీస్తు అనే పదాలకు ఒకలాగా, యేసు క్రీస్తు అనే పదాలకు ఒకలాగా, క్రీస్తు యేసు అనే పదాలకు ఒకలాగా మీరు అక్కడ అండర్లైన్ చేసుకుంటే, మిషన్ గుట్లో జిగ్జగ్ ఉంటుంది కదా, అలాగా కింద గీసుకుంటే మీకు బైబిల్లో ఆ పదాలు అక్కడ రాయడానికి గల కారణం ఏంటి అనేది మీకు ఫ్యూచర్లో చెప్తా. ఆల్రెడీ తెలుసు మీకు కొంతవరకును. ఆయన ఉద్దేశం ఏంటి, యేసు అని రాయడానికి కారణం, క్రీస్తు అని రాయడానికి కారణం, యేసు క్రీస్తు అని కలిపి రాయడానికి కారణం, క్రీస్తు యేసు అని రివర్స్లో రాయడానికి కారణం ఏంటి, ఆ పదాలు అక్కడ ఉన్నప్పుడు మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, ఆ సంగతులన్నీ కూడా వచ్చే వారం చెప్పను, ఫ్యూచర్లో చెప్తా. ఎందుకంటే ఎప్పటివరకు మనం 2 చూసాం, ఇంకా 2 రావాలి. మత్తయి సువార్తలు అవి కూడా వచ్చిన తర్వాత ఒక ఎపిసోడ్లో మాట్లాడేసుకుందాం వాటి గురించి. బైబిల్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఆలోచించడం చేతనవ్వాలి, మూల సూత్రం తెలియాలి. ఏమండి, చాలా వినసొంపుగా ఉంటుంది, చాలా అర్థవంతంగా ఉంటుంది, చాలా మజా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. అన్నీ ఉంటాయి బైబిల్లో. చదవడానికి మనకు ఓపిక ఉండాలి, ఆలోచించడానికి దేవుడు జ్ఞానం ఇవ్వాలి. కాబట్టి క్రీస్తువి అనే వరకు వచ్చాం మనం. మిగిలినటువంటి సందర్భాలు మీరు వచ్చే వారాన్ని చదువుకుంటండి. ఆ సీక్రెట్స్ అన్నీ కూడా మళ్ళీ మాట్లాడేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవ, యేసయ్యా మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ ఉన్నతమైన మాటలు మేము ఆలోచన చేస్తూ ఉంటే మనసంతా పులకరించిపోతుంది నాయన. ఎంత అద్భుతంగా మీరు రాయించారు. ఎన్నో ఆవిష్కరణలు, ఆవిష్కృతాలుగా నాయన మీ మాటలు మాకు అర్థమవుతూ ఉన్నాయి. లోతైన మీ విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నందుకు శిరస్సు ఉంచిన ఆయన సాష్టాంగపడి నమస్కారాలు చేసే అంత ప్రేమ మీ మీద ఉంది. మీ మాటలు మాకు అర్థమవటం మీరు మాకు ఇచ్చినటువంటి వరం. ఈ మాటలు అర్థం కాకపోతే కలవరపడేవారు అనేక మంది ఉన్నారు, అనుమానించేవారు అనేక మంది ఉన్నారు. అనుమానము లేకుండా మీ మాటలను అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, మీ యొక్క మాటలు మా యొక్క హృదయాలను తాకిన ఆయన మీకు ఇష్టలుగా భూమి మీద బ్రతికే భాగ్యం దయచేయమని కోరుతూ యేసు ప్రభు వారికి ప్రార్థన సమర్పించి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్.